అందరికీ నమస్కారం. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి సైజు కొలతలను సర్వేపల్లి రాధాకృష్ణ యాప్ నందు అప్డేట్ చేయమని చెప్పారు. దానికోసం మనం సర్వేపల్లి రాధాకృష్ణ యాప్లోకి లాగిన్ అవ్వడానికి యాప్ డౌన్లోడ్ చేసుకొని యూజర్ నేము పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ అనేటువంటిది SKT@2024 అని ఉంటుంది. అయితే మనం స్పోర్ట్స్ మెటీరియల్కి సంబంధించినటువంటి ఐటమ్స్ను ఎస్టిమేషన్ అమౌంట్ ఎంటర్ చేయడానికి ఆన్లైన్ లింక్లో పాస్వర్డ్ని మార్చుకోవడం జరిగింది. ఆ పాస్వర్డ్తోనే మనం ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే యూజర్ ఐడి వచ్చి IMMS యాప్కి సంబంధించినటువంటి పాస్వర్డు. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 2024-2025 ఉంది. దాంతో మీకు సంబంధం లేదు. పైన రైట్ సైడ్ టాప్లో 3 గీతలు ఉన్నాయి. క్లిక్ చేయండి. మాడ్యూల్స్ క్లిక్ చేయండి. సైజ్ క్యాప్చరింగ్ క్లిక్ చేయండి. క్లాస్ వారీగా పిల్లల సంఖ్య ఇక్కడ కనబడుతుంది. క్లాస్ని సెలెక్ట్ చేసుకోండి. క్లాస్లో ఉండేటువంటి పిల్లల నంబర్లు ఇక్కడ కనబడతాయి మీకు. ఆ విద్యార్థికి మీరు ఎంత కొలతతో అయితే సెంటీమీటర్లలో కొలత పెట్టండి. వీలైనంత వరకు మీరు కొలిచినటువంటి కొలతకు ఒక 2 సెంటీమీటర్లు అదనంగా పెట్టండి. అప్పుడు కరెక్ట్ సైజ్ అనేటువంటివి మనకి రిసీవ్ అవ్వడం జరుగుతుంది. తరగతి వారీగా సెలెక్ట్ చేసుకొని సెంటీమీటర్లన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత చివరిలో సబ్మిట్ అనేటువంటి బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇంతటితో ఆ క్లాస్కి సంబంధించి మనం సబ్మిట్ చేసినట్టు. మళ్ళీ లాగిన్ అయ్యి ప్రతి క్లాస్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఓపెన్ చేస్తే ఇలా ఎంటీగానే కనబడతాయి. అయ్యో, నేను ఎంటర్ చేసింది కనబడలేదే అని ఆందోళన చెందవద్దు. ఒక 3-4 అవర్స్ తర్వాత ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతాయి. మీకు సక్సెస్ఫుల్లీ అప్డేట్ అని వస్తే మీరు ఎంటర్ చేసినటువంటి కొలత సైజులు అలాగే సేవ్ అయి ఉంటాయి. థ్యాంక్ యూ.